హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికి కూడా నాది చిన్న రిక్వెస్ట్. కొత్తగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. 6 నెలలుగా తండ్రి కనిపించకపోయేసరికి తండ్రి కోసం పిచ్చివాడిలా వెతుకుతున్న ఆదిత్యకు ఓ రోజు తండ్రి జాడ తెలియడంతో తన చెల్లెలు అంజలికి ఫోన్ చేసి, అమ్మ అంజలి, నాన్న ఎక్కడున్నాడో తెలిసిందమ్మా అన్నాడు. అన్నయ్య చెప్పిన మాటలకి సంతోషంతో, నాన్న ఎక్కడున్నాడో తెలిసిందా? నాన్నని కలిసావా అన్నయ్య? ఎలా ఉన్నారు? ఆరోగ్యంగానే ఉన్నారు కదా? ఇంటికి తీసుకొచ్చావా అన్నయ్య అని ఫోన్లోనే ప్రశ్నల వర్షం కురిపించింది అంజలి. అందుకు ఆదిత్య, లేదమ్మా, తెలిసిన వాళ్ళు ఈరోజు ఉదయం ఫోన్ చేసి చెప్తే తెలిసింది నాన్న ఎక్కడున్నాడో. నాన్నని కలవడానికి బయలుదేరుతూ విషయం నీతో చెప్తే సంతోషపడతావని ఫోన్ చేశానమ్మా అన్నాడు ఆదిత్య. అందుకు అంజలి, నువ్వు నాన్న ఎక్కడున్నాడో తెలిసిందని చెప్తుంటే నాకు వెంటనే పరిగెత్తుకుని రావాలని ఉందన్నయ్య. కానీ ఎలా? నేను అక్కడికి దూరంగా ఉన్నాను కదా అని బాధపడింది అంజలి. పర్వాలేదమ్మా, నేను వెళ్తున్నాను కదా, నాన్నని కలిసిన వెంటనే నీతో మాట్లాడిస్తాను, సరేనా? ఇక ఉంటానమ్మా అని ఆదిత్య తన తల్లిని తీసుకురావడానికి కారులో బయలుదేరాడు. అమ్మయ్య, ఆ భగవంతుడి దయ వల్ల నాన్న క్షేమంగా ఉన్నాడని తెలిసింది. ఇక నుండి నాన్నని ఎవరు ఒక్క మాటైనా అనకుండా జాగ్రత్తగా చూసుకుంటాను. ఇంతకాలంగా నాన్న ఎక్కడున్నారో ఏంటో, అసలే ఆయన ఆరోగ్యం అంతంత మాత్రం అనుకుంటూ కారులో వెనుక సీట్లో కూర్చున్న ఆదిత్య తల వెనుక కానిచ్చి కళ్ళు మూసుకున్నాడు. ఆదిత్య కళ్ళలో తన తండ్రి రూపం కదలాడుతుంటే గతాన్ని గుర్తు చేసుకున్నాడు ఆదిత్య. ఆదిత్య తండ్రి రఘురాం, తల్లి కౌసల్య. రఘురాం ఓ ప్రభుత్వ పాఠశాలలో లెక్కల మాస్టర్గా పనిచేసేవారు. రఘురాం కౌసల్యలకు ఇద్దరు సంతానం, కొడుకు ఆదిత్య, కూతురు అంజలి. రఘురాం తను పనిచేసే స్కూల్లోనే పిల్లలని 10వ తరగతి వరకు చదివించి పై చదువులకి పట్నం పంపించాడు. అలా రఘురాం కొడుకు ఆదిత్య ఇంజనీరింగ్ పూర్తి చేసి హైదరాబాద్లోని ఓ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. అంజలి బీఎస్సీ డిగ్రీ పూర్తి చేసింది. ఇక పిల్లలిద్దరికీ పెళ్లిళ్ళు చేసేస్తే తమ బాధ్యత తీరిపోతుందనుకున్న రఘురాం, కౌసల్య దంపతులు ముందు కొడుకు ఆదిత్య పెళ్ళి, ఆ తర్వాత 2 నెలలకి అంజలికి పెళ్లి జరిపించారు. ఆదిత్య ఉద్యోగరీత్యా హైదరాబాద్లో స్థిరపడ్డాడు. తమ పిల్లలిద్దరి పెళ్లిళ్ళు అయిన 3 సంవత్సరాలకి రఘురాం రిటైర్డ్ అయ్యాడు. రఘురాం కౌసల్యకి తమ పిల్లల్ని చూడాలనిపించి పొద్దు పుట్టినప్పుడల్లా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓ వారం 10 రోజులుండి తిరిగి ఊరికొచ్చేవాళ్ళు. అలా రఘురాం తన రిటైర్మెంట్ జీవితం ప్రశాంతంగా సాగిపోతుందనుకున్న సమయంలో జరిగిన ఒక సంఘటన ఆయన జీవితాన్ని తలకిందులు చేసింది. ఆ రోజు ఉదయమే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని వేడివేడిగా తన భార్య కౌసల్య తెచ్చే ఫిల్టర్ కాఫీ కోసం ఎదురుచూస్తున్న రఘురాంకి గంటైనా కాఫీ తీసుకోండి అనే తన భార్య గొంతు వినబడకపోవడంతో, అదేంటి, రోజు నాకన్నా ముందే నిద్రలేచి నేను పడుకున్నాకెప్పుడో తను పనులన్నీ పూర్తి చేసుకొని పడుకుంటుంది, ఏ ఒక్క నిమిషమైనా ఆలస్యం కాకుండా ఉదయం 5 గంటలకే గంట కొట్టినట్లు లేచే కౌసల్యకి ఈరోజు ఏమైంది? ఇంత పొద్దెక్కినా ఇంకా నిద్ర లేవలేదు. ఒకవేళ తనకు ఒంట్లో ఏమైనా బాగాలేదా అనుకుంటూ రఘురాం కౌసల్య పడుకున్న గదిలోకి వెళ్ళి కౌసల్య అని పిలుస్తూ తన ఒంటిపై చేయి వేయగానే అర్థమైంది రఘురాంకి కౌసల్య ఇక లేదనే విషయం. 40 సంవత్సరాల క్రితం పెళ్లిలో తను చేసిన ప్రమాణాలు, జీవితాంతం నాకు తోడుగా ఉంటానని చెప్పిన కౌసల్య నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళిందా? ఎలా? ఎప్పుడూ ఆరోగ్యంగా గలగలా మాట్లాడుతూ బొంగరంలా ఇల్లంతా తిరిగి కౌసల్య ఒక్కనాడైనా జ్వరం వచ్చి ఎరగను, అలసటగా ఉందండి అని నడుము పాల్చింది ఎరగను. అలాంటి కౌసల్య రాత్రంతా తను నా పక్కనే పడుకున్నా తనకు అస్వస్థగా ఉన్నట్టు నాకు ఏ మాత్రం అనిపించలేదంటూ రఘురాం
కౌసల్య పడుకున్న మంచం పక్కనే ఒక్కసారిగా కుప్పగూలిపోయాడు. రోజులాగే ఆ రోజు కూడా పనిలోకొచ్చిన లక్ష్మి అక్కడి పరిస్థితిని చూసి ఇరుగు పొరుగు వాళ్ళకి విషయాన్ని చేరవేసింది. తల్లిపోయిన విషయం మొదటిగా అంజలికి తెలిసి తన అన్న ఆదిత్యకి ఫోన్ చేసి అమ్మ ఇక లేదన్నయ్య అని బోర్న ఏడ్చింది. విషయం విన్న ఆదిత్య వెంటనే బయలుదేరాడు. ఎప్పుడు దర్జాగా హుందాగా ఉండే తమ తండ్రి భార్యపైన బాధలో చంటి పిల్లల్లా వెక్కి వెక్కి ఇవ్వడం చూసిన అంజలి ఆదిత్యలు తట్టుకోలేకపోయారు. తల్లిపోయిన బాధలో ఉన్న ఆదిత్య అంజలికి ఎవరో అనేదాకా గుర్తుకు రానేలేదు. మీ నాన్నకు అసలే బీపీ షుగర్ మందులు ఏవైనా ఇచ్చారా అన్న మాటలు. వెంటనే అంజలి లేచి కాఫీ కలుపుని దాంతోపాటు తండ్రి మందుల డబ్బాను తీసుకొచ్చింది. తండ్రికి ఆ సమయంలో ఏ మాత్రలు ఇవ్వాలో తెలియని అంజలి, నీకు తెలుసా నాన్నకు ఏ మాత్రలు ఇవ్వాలో అని ఆదిత్యని అడిగింది. అందుకు ఆదిత్య, లేదమ్మా నాకు తెలియదు అన్నాడు. నాన్న, ఇందులో మీ రోజు వేసుకునే మాత్రలు ఏవో చెప్తే తీసిస్తానే డబ్బాను చూపిస్తూ అడిగింది అంజలి. అందుకు రఘురాం, తెలియదమ్మా, రోజు మీ అమ్మే దగ్గరుండి టైం ప్రకారం మాత్ర తీసిచ్చి వేసుకోమనేది అన్నాడు. ఆ మాటలు విన్న అక్కడి వాళ్ళంతా కంటతడి పెట్టుకున్నారు. అలా కౌసల్య అంత్యక్రియలు పూర్తయి దశదిన కర్మలయ్యాక అంజలి అంది, అన్నయ్య, నాన్నని నాతో పాటు మా ఇంటికి తీసుకెళ్తా. నా పెళ్ళికి ముందు వరకు అమ్మ నాన్న ఆహార అలవాట్ల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకునేదో దగ్గరుండి చూసేదాన్ని. అందుకే నాన్న నేను తీసుకెళ్తా అన్నయ్య అడిగింది. అందుకు ఆదిత్య, లేదమ్మా, మీ దశలే పెద్ద కుటుంబం. అత్తగారు, మామగారు, బావ, తోడికోడలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళందరితో పాటు మళ్ళీ నాన్నని కూడా చూసుకోవడం అంటే నీకు చాలా ఇబ్బంది అవుతుందమ్మా. నాన్నని నేనే తీసుకెళ్తా అని చెప్పి తండ్రి బట్టలు, తల్లి ఫోటో, మందులు, ఇలా తండ్రికి సంబంధించిన ముఖ్యమైన వస్తువులన్నీ ఓ 2-3 బ్యాగులో సర్ది బయలుదేరి నాన్న అన్నాడు ఆదిత్య. కొడుకు మాటలకు ఎక్కడికి అన్నట్టు ఆశ్చర్యంగా చూశాడు రఘురాం. మీరొక్కరే ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు నాన్న. ఇక మీదట మీరు మాతో పాటే ఉండబోతున్నారు. మాతో పాటు బయలుదేరి నాన్న అన్నాడు ఆదిత్య. అందుకు రఘురాంకి మరో దారి కనిపించక సరే అని తలాడించాడు. ఆదిత్య బయలుదేరుతూ కారులో వాళ్ళ లగేజ్తో పాటు తండ్రి లగేజ్ని కూడా సర్దడం చూసిన ఆదిత్య భార్య శ్రావణ్ అడిగింది, మనతో పాటు మీ నాన్న కూడా వస్తున్నాడా అని. అందుకు ఆదిత్య, అవును, నాన్నని ఇలాంటి పరిస్థితిలో ఒంటరిగా వదిలేయడం అంత మంచిది కాదు కదా శ్రావణి. నాన్న ఇక మీదట మనతో పాటే ఉండబోతున్నాడు. అవతల తన భార్య నుండి ఎలాంటి సమాధానం వస్తుందో ముందే ఊహించిన ఆదిత్య కాస్త కఠినంగానే చెప్పాడు శ్రావణికి. మామగారు తమతో రావటం ఇష్టం లేకున్నా భర్త చెప్పిన సమాధానానికి ఆ సమయంలో ఏం మాట్లాడకుండా మొహం మార్చుకుని మౌనంగా కారెక్కింది శ్రావణి. తనతో పాటు తన ఇంటికి తీసుకెళ్లిన మరుక్షణం నుండి ఆదిత్య తన్ని ప్రశాంతంగా ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేశాడు. చక్కగా గాలి వెలుతురు ధారాళంగా వచ్చే ఓ పెద్ద గదిని తండ్రి కోసం ఏర్పాటు చేశాడు. అందులో తల్లి ఫోటో, ఓ పెద్ద టేబుల్, చైర్, దాని మీద తండ్రి ఎంతో ఇష్టంగా చదువుకునే కొన్ని పుస్తకాలు, ఒక టేప్ రికార్డర్, అందులో ఆయనకి ఇష్టమైన పాటల క్యాసెట్లు, ఇలా ప్రతి ఒక్కటి చిన్నప్పటి నుంచి తండ్రి అభిరుచుల గురించి బాగా ఎరిగిన ఆదిత్య అన్నీ సమకూర్చి పెట్టాడు. ఉదయం లేచింది మొదలు తండ్రికి కావలసినవన్నీ ఆదిత్యని దగ్గరుండి చూసుకునేవాడు. టైం ప్రకారం వేసుకోవాల్సిన మందులను తీసి, నాన్న ఉదయం ఇది, మధ్యాహ్నం ఈ మాత్ర అని మర్చిపోకుండా వేసుకోమని చెప్పి అక్కడ పెట్టి వెళ్ళేవాడు. కోడలు శ్రావణి ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చేస్తుంది. ఆదిత్యకి 2 పిల్లలు. కొడుకు అభికి 6 ఏండ్లు, కూతురు ఆద్యకి 4 ఏండ్లు. పిల్లలిద్దరూ స్కూల్కి వెళ్ళి కొడుకు కొడలు ఆఫీసులకి వెళ్తే రఘురాంకి ఇంట్లో ఒంటరిగా అనిపించేది. కొడుకు తనకు ఎన్ని సౌకర్యాలను కల్పించినా ఇంట్లో ఒంటరిగా ఉంటున్న కారణంగా ఏదో వెల్తిగా అనిపించేది రఘురాంకి. అనుక్షణం
కౌసల్యతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ కాలం గడిపేవాడు. కొడుకింటికి వెళ్ళిన వారం రోజులు మనవడు అభి, మనవరాల ఆద్య రఘురామ్కి బాగా చేరికయ్యారు. తాతయ్య తాతయ్య అంటూ స్కూల్ నుండి రావటమే ఆలస్యం. రఘురామ్ గదిలోకి చేరి తమ స్కూల్లో జరిగిన కబుర్లు ఒకరి తర్వాత మరొకరు చెప్పేవారు. అలా రోజంతా ఒంటరిగా ఉన్న సాయంత్రం ఏంటంటే పిల్లలతో రఘురామ్కి చాలా కాలక్షేపంగా ఉండేది. మనవడు మనవరాలకి సంబంధించిన పనులన్నీ దగ్గరుండి రఘురామే స్వయంగా చేయటం అలవాటు చేసుకున్నాడు. అలా కొద్ది కాలంలోనే రఘురాం తన భార్య పైన బాధ నుండి మెల్లమెల్లగా కోలుకున్నాడు. మొదటి నుండి మామగారు తన ఇంట్లో ఉండటం ఇష్టలేని శ్రావణికి పిల్లలిద్దరూ ఆయనతో అంత చనువుగా ఉండటం మరింత కోపానికి గురి చేస్తుంది. మామగారిని ఎలాగైనా ఇంట్లో నుండి వెళ్ళగొట్టాలనే ఆలోచన ఉన్న శ్రావణి అవకాశం కోసం ఎదురుచూస్తుంది. అలా కొన్ని రోజులు గడిచాక రోజంతా ఒంటరిగా ఉండడం బోరుగా అనిపించిన రఘురాం తన కొడుకు ఆదిత్య ఉంటున్న ఏరియాలోని తన వయసు వాళ్ళని ఓ ఇద్దరు ముగ్గురిని పరిచయం చేసుకొని వాళ్ళతో కబుర్లు చెప్తూ కాలక్షేపం చేసేవాడు. అలా ఓ రోజు రఘురాం తన స్నేహితుల ఇంటికి పిలిచి తన చేత్తోనే స్వయంగా కాఫీ కలిపించి అందరూ కూర్చొని కాఫీ తాగుతూ సరదాగా మాట్లాడుకుంటున్న సమయంలో ఎప్పుడూ లేనిది వేళ కాని వేళ రఘురాం కొడలు శ్రావణి ఇంటికి వచ్చింది. తన మామగారితో పాటు అక్కడ కూర్చున్న వాళ్ళందరినీ కోపంగా చూస్తూ గదిలోకి వెళ్ళి తలపేసుకుంది శ్రావణి. కొద్దిసేపటికి ఆ వచ్చిన వాళ్ళంతా ఇక వెళ్ళొస్తాం రఘురాం అంటూ బయటికి నడిచాక తన గదిలో నుంచి బయటకు వచ్చిన శ్రావణి, ఏంటిదంతా? ఇదేమైనా ఇల్లు అనుకుంటున్నారా, లేదా చేపల మార్కెట్ అనుకుంటున్నారా? రోజూ మేము వెళ్ళాక మీరు చేసే పని ఇదన్నమాట. అయినా మిమ్మల్ని ఏం లాభం? అమ్మ పోయాక నాన్ని చూస్తుంటే చాలా బాధగా ఉంది. ఇక మీదట ఆయన్ని అలా ఒంటరిగా వదిలేనంటూ నాకు ఇష్టం లేకున్నా మిమ్మల్ని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడే ఆయన అనాలి అని అంత ఎత్తున లేచింది. మొదటిసారి తన కోడల్ని నిజస్వరూపాన్ని చూసిన రఘురాంకి భార్య పోయిన బాధ కన్నా తన ప్రవర్తన మరింత షాక్కి గురి చేసింది. ఇంట బయట ఇంతకాలంగా గౌరవంగా బ్రతికిన రఘురాంకి కోడలి ప్రవర్తన అవమానకరంగా అనిపించింది. కొడుకుతో జరిగిన దాని గురించి చెప్పాలనుకోలేదు రఘురాం. ఆ రోజు భోజనాలు ముగిసి అంతా పడుకున్నాక రఘురాంకి ఎంతకీ నిద్ర పట్టలేదు. పదే పదే శ్రావణి అన్న మాటలే గుర్తొచ్చాయి. నేనేం చేశానని అలా మాట్లాడుతున్నావు అని ఎదురు తిరిగి అలా అడగాలనుకున్నా రఘురాం అడగలేకపోయాడు. కోడలు చేసిన అవమానం తట్టుకోలేక రఘురాం ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుండి వెళ్ళిపోయాడు. ఆ మరుసటి రోజు తండ్రి కనబడకపోయేసరికి ఆదిత్య చుట్టుపక్కలంతా వెతికాడు. తన చెల్లెల అంజలికి ఫోన్ చేసి, నాన్న నీ దగ్గరికి ఏమైనా వచ్చాడమ్మా అడిగితే అంజలి కంగారుపడి, నాన్న నా దగ్గరికి రావటం ఏంటన్నయ్య, అసలు ఏం జరిగింది అడిగింది. అంజలి, ఉదయం లేచినప్పటి నుండి నాన్న కనబడటం లేదమ్మా. ఈ చుట్టుపక్కలంతా వెతికాను, ఎక్కడా కనిపించకపోయేసరికి ఒకవేళ నాన్న నీ దగ్గరికి కానీ ఏమైనా వచ్చాడేమోనని ఫోన్ చేశానమ్మా అన్నాడు ఆదిత్య. అలా తెలిసిన వాళ్ళని బంధువులని ఎవరినడిగినా రఘురాం తమ దగ్గరికి రాలేదనే చెప్పారు. ఆ చుట్టుపక్కల ఉన్న వృద్ధాశ్రమాలు, గుళ్ళు, గోపురాలు అలా ఎంత వెతికినా తండ్రి కనిపించకపోయేసరికి ఆదిత్య మానసికంగా చాలా కుంగిపోయాడు. ఓ రోజు తన కొడుకు అభి చెప్తే తెలిసింది, డాడీ, మమ్మీ తాతయ్య మీద గట్టిగా అరిచిందని. తనకు తెలిసిన భాషలో జరిగింది చెప్పాడు అభి. కొడుకు ద్వారా విషయం తెలుసుకున్న ఆదిత్య శ్రావణిని నిలదీశాడు, అసలు ఏం జరిగిందని. అందుకు శ్రావణి, కొడుకు ఇంట్లో ఉండటం ఇష్టం లేక ఆయన వెళ్ళిపోతే నన్నంటారేంటి, ఆయన నేను ఏమన్నానని అని తేలికగా తీసిపారేసింది. అలా తండ్రి ఇంట్లో నుండి వెళ్ళిపోవడానికి కారణం తన భార్య అని తెలిసినా తనని ఏమీ అనలేక తనలో తానే కుమిలిపోతూ 6 నెలలుగా తండ్రి గురించి వెతకని రోజు లేదు. ఎవరో తెలిసిన వాళ్ళు ఫోన్ చేసి తండ్రి జాడ చెప్పడంతో ఆదిత్య వెంటనే బయలుదేరాడు. ఇంతలో, సార్,
మీరు చెప్పిన అడ్రస్కి వచ్చేసాం అని డ్రైవర్ అనటంతో ఉలిక్కిపడి గతం నుండి తేరుకున్నాడు ఆదిత్య. గబగబా కార్ దిగి లోపలికి వెళ్ళబోతున్న ఆదిత్యకి అదో క్లినిక్ అని అర్థమైంది. ఆ పక్కనే ఉన్న బోర్డు మీద సూర్య న్యూరాలజిస్ట్ అని కనబడింది. లోపలికెళ్ళి రిసెప్షన్లో డాక్టర్ గారిని కలవాలండి అడిగాడు ఆదిత్య. అందుకు రిసెప్షన్లో ఉన్నవిడ కాసేపు కూర్చోండి, లోపల పేషెంట్ ఉన్నారు అంది. అలా ఓ అరగంట వెయిట్ చేశాక మీరు లోపలికి వెళ్ళండి సార్ అని రిసెప్షనిస్ట్ చెప్పడంతో ఆదిత్య లోపలికి వెళ్ళాడు. ఆ సీట్లో కూర్చున్న డాక్టర్ని ఎక్కడో చూసినట్టుగా అనిపించింది ఆదిత్యకి. ఆ డాక్టర్కి కూడా ఆదిత్య బాగా తెలిసిన వల్ల అనిపించినా ఎవరో గుర్తురాక చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి అడిగాడు. అందుకు ఆదిత్య నేను పేషెంట్ని కాదు అన్నాడు. మరి దేనికి వచ్చారు అడిగాడు డాక్టర్ సూర్య. మా నాన్నగారి పేరు రఘురామ్ అండి, 6 నెలలుగా కనిపించకుండా పోయారు. నిన్నే తెలిసింది ఆయన మీ దగ్గర ఉన్నారని, అందుకే వచ్చాను అన్నాడు ఆదిత్య. ఏంటి రఘురామ్ గారు మీ ఫాదరా అడిగాడు డాక్టర్ సూర్య. అవునండి, ఆయన మా నాన్నగారే అన్నాడు ఆదిత్య. ఇప్పుడు గుర్తొచ్చింది. ఆదిత్య నువ్వా? ఇందాక నుండి నిన్ను ఎక్కడో చూసినట్టు అనిపిస్తున్నా నిన్ను గుర్తుపట్టలేకపోయా అన్నాడు. సూర్య మాటలకి ఆదిత్య ఏమీ అర్థం కానట్టు ఆశ్చర్యంగా చూస్తుండతో ఆదిత్య నేన్రా సూర్యని, చిన్నప్పుడు మన ఇద్దరం కలిసి చదువుకున్నాం కదా, ఇంకా గుర్తు రాలేదా అడిగాడు. ఒక క్షణం ఆగి ఆదిత్య గుర్తొచ్చింది, నువ్వా సూర్య, చాలా కాలం అయింది కదా, గుర్తుపట్టలేకపోయా, నువ్వు డాక్టర్వి అయ్యావన్నమాట అన్నాడు ఆదిత్య. అవునరా, నీ గురించి రఘురామ్ మాస్టర్ గారిని అడిగితే చెప్పాడు. ఆదిత్య ఇంజనీరింగ్ పూర్తి చేసి ఇక్కడే ఉద్యోగం చేస్తున్నానని. రఘురామ్ మాస్టర్ గారు ఇప్పుడు నా దగ్గరే ఉన్నారు. 6 నెలల క్రితం ఓ రోజు రోడ్డు క్రాస్ చేస్తూ నా కారుకి అడ్డంగా వచ్చారు. తనకేమైందో ఏమోననే భయంతో మాస్టర్ గారు స్పృహ కోల్పోయి కింద పడిపోయారు. కారు దిగి చూసి నాకు నా చిన్నప్పుడు లెక్కలు చెప్పిన మాస్టర్ రఘురామ్ మాస్టర్ని గుర్తించి ఇంటికి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేశా. 2 రోజులు కోలుకున్న ఆయన ఏదో చాలా డిప్రెషన్లో ఉన్నారని అర్థమైంది. నన్ను గుర్తుపట్టారా మాస్టర్ అడిగా. గుర్తుపట్టలేదు. ఎవరు బాబు అడిగాడు. చిన్నప్పుడు మీ దగ్గర చదువుకున్నానని చెప్పి గుర్తు చేస్తే అప్పుడు సూర్య నువ్వా, నువ్వు డాక్టర్వి అయ్యావంటే నాకు చాలా సంతోషంగా ఉంది బాబు అన్నారు. మీరేంటి మాస్టర్ ఇలా అని అడిగితే మొదట చెప్పలేదు. ఆయన ఇబ్బంది పడుతున్నారని నేను పెద్దగా అడగలేదు. మీరు పూర్తిగా కోలుకునే వరకు మా ఇంట్లోనే ఉండండి అని చెప్తే అందుకు సరే అన్నారు. ఆ తర్వాత మాస్టర్ గారు పూర్తిగా కోలుకున్నాక జరిగింది చెప్పారు. మీకు అభ్యంతరం లేకపోతే మా ఇంట్లోనే ఉండండి అని చెప్పా. మా ఇంటి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న గదిని ఆయన కేటాయించాను. అందుకు మాస్టర్ గారు మొదట్లో ఒప్పుకోకపోయినా నా బలవంతం మీద సరే అన్నారు. ఆయనకు కావలసిన సౌకర్యాన్నింటినీ ఒక్కొక్కటిగా ఏర్పాటు చేశాను. ఉదయం సాయంత్రం మా చుట్టుపక్కల ఉన్న పిల్లలకు ఫ్రీగా లెక్కలు చెప్తూ మిగిలిన సమయాన్ని తనకు నచ్చినట్టుగా గడుపుతూ ప్రశాంతంగా ఉంటున్నారు అని చెప్పాడు సూర్య. అందుకు ఆదిత్య చాలా థ్యాంక్స్ సూర్య, నువ్వే కనుక నాన్నని చూసుండకపోతే ఆయన పరిస్థితి రోజు ఎలా ఉండేదో ఏమో అన్నాడు కాస్త ఇబ్బందిగానే. ఇక నాన్నని తీసుకెళ్ళిపోతా సూర్య అడిగాడు ఆదిత్య. అందుకు సూర్య లేదురా, ఆయన ఇప్పుడిప్పుడే మానసికంగా కోలుకుంటున్నారు. అలాంటి వాతావరణంలోకి వస్తే ఆయన మళ్ళీ తిరిగి మామూలు మనిషి అవ్వడం చాలా కష్టం అన్నాడు సూర్య. అంటే అడిగాడు ఆదిత్య ఆశ్చర్యంగా. అవును ఆదిత్య, మాస్టర్ గారు ఉన్న పరిస్థితిలో ఇప్పుడు ఆయన అలా ఉండటమే మనందరికీ మంచిదన్నాడు. అందుకు ఆదిత్యకి చాలా బాధేసింది. కొడుకుగా కన్న తండ్రి సంతోషంగా ఉంచని పరిస్థితి అని. నేను వెంటనే నాన్నని చూడాలి సూర్య అన్నాడు ఆదిత్య. ఈ బాధ నేను అర్థం చేసుకోగలను. సరే పద వెళ్దామని తన సీట్లో నుంచి లేచాడు సూర్య. ఆదిత్య వెళ్ళే సమయానికి పిల్లలకు లెక్కలు చెప్తూ అంతకుముందు ఎన్నడూ లేనంత సంతోషంగా కనిపించాడు తన తండ్రి.
ఉండబట్టలేక నాన్న అంటూ దగ్గరికి వెళ్ళిన కొడుకుని చూసి రఘురాం కూడా ఒరే నాన్న ఆదిత్య ఎలా ఉన్నావు, నా మనవడు అభి మనవరాల ఆద్య ఎలా ఉన్నారు అడిగాడు. మేమంతా బాగున్నాం నాన్న. ఇంట్లో నుండి వెళ్ళిపోయే ముందు మీకు నేను గుర్తు రాలేదా? చాలు, ఇక చాలు పదండి నాన్న, మన ఇంటికి వెళ్దాం అడిగాడు ఆదిత్య. నా వల్ల మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదురా, అందుకే మీకు చెప్పకుండా ఇంట్లో నుండి వచ్చేసాను. నాకు ఇక్కడే ఇలానే బాగుంది, నన్ను బలవంత పెట్టక ఆదిత్య అనటంతో సూర్య అన్న మాటలు గుర్తొచ్చి సరేనన్నా మీ ఇష్టం, వీలైనప్పుడల్లా మిమ్మల్ని చూడటానికి వస్తుంటాను. సూర్య ఒక్కడే కాదు, మీకు నీ కొడుకు ఆదిత్య కూడా ఉన్నాడనే విషయం మర్చిపోకండి అని తనివి తీరా తండ్రితో మాట్లాడి అంజలికి ఫోన్ చేసి తండ్రితో మాట్లాడించి ఇక వెళ్ళొస్తానా అని బయలుదేరుతూ సూర్య ఆయనకి కొడుకునై ఉండి ఆయనని ఇలాంటి పరిస్థితి కల్పించినందుకు నాకు చాలా సిగ్గుగా ఉంది. నాదో చిన్న రిక్వెస్ట్ కాదను కదా అడిగాడు ఆదిత్య. ఏంటో చెప్పరా అడిగాడు సూర్య. నాన్నకయ్యే ఖర్చులో ప్రతి రూపాయి నేనే భరిస్తాను. ఆయన తిండి, మందులు, వైద్య సదుపాయాలు, చివరికి ఆయనకి చాకరీ చేసే పని వాళ్ళకి నెల నెల ఇచ్చే జీతం డబ్బులు కూడా నేనే పంపిస్తాను. ఈ వయసులో ఆయన జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత కొడుకుగా నాదే అయినా అందుకు నాకు ఆ అవకాశం లేకుండా పోయింది. కనీసం ఏ రకంగా అయినా అన్నాడు ఆదిత్య. సరేరా, తప్పకుండా. మాస్టర్ గారి గురించి నువ్వేం కంగారు పడకు. నా దగ్గర ఉన్నంతకాలం ఆయనకి ఏ కష్టం రాదు, సరేనా అని మాట ఇచ్చాడు సూర్య. తండ్రి జాడ తెలిసినా తనతో తీసుకెళ్లిన పరిస్థితికి తనలో తానే బాధపడుతూ బరువెక్కిన హృదయంతో అక్కడి నుంచి వెనుతిరిగాడు ఆదిత్య. మరి ఇదండి రుచి కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటివన్నీ మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో ఉంటాను. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.